ఈరోజు ఒక అన్న అక్క చెల్లెలకు ఆడబిడ్డ సారె పెడతారు. ఎప్పుడు పెడతారు? అయితే రాకెట్ల పొన్నాకన్నా ఎప్పుడు ఇంట్లో ఓడి బియ్యం పోసుకున్నప్పుడు అన్న ఆ రోజు కూడా అన్న ఏ చీర పెడుతున్నా చూస్తుంది ఎవరు ఆ చీర విలువెంతో అడగదు. అన్న ఏది పెట్టినా దూరంగా సారెలాగా భావిస్తుంది. అందుకే ఆ సాంప్రదాయాన్ని భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దసరా పండుగకు బతుకమ్మకు అందరూ ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఆడుకోవాలనుకుంటారు. కానీ కొత్త చీర కట్టుకోవాలని, కొత్త చీరతోటే ఆడుకోవాలని అనుకుంటారు. కానీ తెలంగాణలో ఆర్థికమైన ఇబ్బందితో కొన్ని పండుగలకు కొంతమంది చీరలు కొనుక్కునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆడబిడ్డలు వారు సొంత ఖర్చులతో కూడా కొనుక్కోలేకపోతే ప్రభుత్వమే ఒక సోదరుడిగా భావించేసి ఆ రోజు ప్రప్రదంగా దసరా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పెట్టేది సాంప్రదాయంతో మొదలై తర్వాత ముస్లిం సోదరులు కూడా ముస్లిం సోదరీమణులు కూడా మా పండుగకి ఇవ్వని చెప్తే రంజాన్ కూడా తోఫా కింద కూడా వాళ్ళకి ఇవ్వడం, తదనంతరం క్రిస్టియన్ సోదరుడంగా మాకు కూడా తోఫాలు ఇవ్వని చెప్తే ఆ రోజు కూడా క్రిస్మస్ సోదరు కూడా క్రిస్మస్ కూడా ఆ రోజు క్రిస్మస్ కూడా వాళ్ళకు బట్టలు పెట్టే సంస్కృతి భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. అంటే తెలంగాణలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు తన పండుగలు ఘనంగా ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వమే ఒక సదరుగా భావించి ఆ రోజు తెరలేపిన సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా మా చిత్రం మీద మా ఆడబిడ్డలకు సారె పెడుతున్నాం అంటే తోబుట్టుకు సారె ఇచ్చినాకే భావిస్తున్నాం. అందుకే ఈరోజు మీరందరూ కూడా రాబోయే పండుగకైనా ప్రభుత్వమే ఒక సోదరుగా భావించుకొని ప్రభుత్వమే ఒక అండగా, ప్రభుత్వమే మనకు అండగా, ప్రభుత్వమే మనకు బాధ్యతగా ఈరోజు సారె పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఈ చీరలు మీ కుటుంబాల్లో వెలుగు నింపాలి, కొత్త పండుగలు కట్టుకొని మీరు మీ కుటుంబం సుఖశాంతితో బతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సారె మీ కుటుంబాలలో వెలుగు నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.